Hello everyone, welcome back to our YouTube channel. This is Narayan Rao Kovur. ఈరోజు మనం ఈ వీడియోలో హౌ టు స్టడీ ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సి అనే విషయాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈజ్ ఇండియన్ ఎకానమీ టూ కన్ఫ్యూజింగ్ ఫర్ యూపీఎస్సి? Not sure where to start? Don't worry. After watching this video, you will have a clear roadmap to master economy. So, first of all, what is Indian economy? Where to start? What are the standard books? How to prepare and how to approach the standard books, etc. We will discuss in a simple and easy manner. First of all, what is Indian economy? Indian economy covers production, consumption, investment, inflation, banking, and government policies, and all economic activities. This is called Indian economy. ఇండియన్ ఎకానమీ అంటే దేశంలో జరుగుతున్నటువంటి అనేక ఎకనామిక్ యాక్టివిటీస్, ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్, ప్రొడక్షన్, consumption, investment, inflation, banking, and all government policies. దీన్ని మనం ఇండియన్ ఎకానమీ అంటాం. It is the one of the important scoring subject in UPSC. Next, where to start? Where to start? ఎలా మొదలు పెట్టాలి? స్టార్ట్ విత్ స్ట్రాంగ్ బేసిక్స్. ముందుగా బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రీడ్ ఎన్సిఆర్టీ బుక్స్. ఎన్సిఆర్టీ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అందులో బేసిక్ కాన్సెప్ట్స్ని బాగా ప్రిపేర్ అవ్వాలి, బాగా అర్థం చేసుకోవాలి. మ్యాక్రో ఎకనామిక్స్ని బాగా స్టడీ చేయాలి, బాగా అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ కోర్ కాన్సెప్ట్స్, జీడిపి, ఇన్ఫ్లేషన్, ఫిస్కల్ డెఫిసిట్, మనీ సప్లై, ఎక్సెట్రా. కోర్ కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే జీడిపి, ఇన్ఫ్లేషన్, ఫిస్కల్ డెఫిసిట్, మనీ సప్లై, ఇటువంటి కోర్ కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవాలి, సులభంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, స్టాండర్డ్ బుక్స్. ఎన్సిఆర్టీ బుక్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ చదవాలి. ఏంటి ఆ స్టాండర్డ్ బుక్స్ అన్నప్పుడు, ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్, ఇండియన్ ఎకానమీ బై సంజీవ్ వర్మ, ఇండియన్ ఎకానమీ బై రుద్రార్ దత్ అండ్ కేపిఎం సుందరం. సమ్ ఆఫ్ ద స్టాండర్డ్ బుక్స్ పర్టికులర్లీ టు ఇండియన్ ఎకానమీ. ఈ స్టాండర్డ్ బుక్స్ని కానీ బాగా చదివినట్లయితే ఇవి కాన్సెప్ట్స్ని, కరెంట్ అఫైర్స్ని కలిపి చెప్తాయి. కాబట్టి కాన్సెప్ట్ ప్లస్ అప్లికేషన్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అర్థమయ్యేలాగా ఈ బుక్స్ ఉంటాయి. కాబట్టి మీరు కాన్సెప్ట్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మీరు చదవాలంటే ఈ స్టాండర్డ్ బుక్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, ఇండియన్ ఎకానమీ బై రుద్రార్ దత్ అండ్ కేపిఎం సుందరం బుక్లో మీకు మంచి డేటా అవైలబిలిటీలో ఉంటుంది. లేటెస్ట్ డేటాని ప్రజెంట్ చేయండి.
నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఎకానమీ ఈజ్ డైనమిక్, నాట్ ఏ స్టాటిక్. ఎకానమీ ఈజ్ ఏ డైనమిక్, ఇట్ ఈస్ నాట్ ఏ స్టాటిక్ సబ్జెక్ట్, static concept. Therefore, you must stay updated. You must stay updated. That means read newspapers daily. ప్రతిరోజు న్యూస్ పేపర్స్ చదవాలి. ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎక్సెట్రా. ఫోకస్ ఆన్ యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. You must focus on union budget and also economic survey. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలి, అలానే కాన్సన్ట్రేషన్ చేయాలి. దట్ ఈస్ ఫోకస్ ఆన్ యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. నెక్స్ట్, కాన్సెప్ట్ ప్లస్ అప్లికేషన్ అప్రోచ్. కాన్సెప్ట్ ప్లస్ అప్లికేషన్ అప్రోచ్. యూపీఎస్సి వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగరు, అప్లికేషన్స్ అడుగుతారు. యూపీఎస్సి డస్ నాట్ ఆస్క్ డైరెక్ట్ థియరీ, ఇట్ టెస్ట్ అప్లికేషన్. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు, అప్లికేషన్స్ అడుగుతారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, if inflation rises, what will RBI do? ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆర్బీఐ ఏం చేస్తుంది అని అడుగుతారు. జనరల్గా మీకు తెలిసిందేంటి? ఆర్బీఐ డీటెయిల్స్, ఆర్బీఐ ఫంక్షన్స్, ఆర్బీఐ ఆబ్జెక్టివ్స్ మీరు నేర్చుకొని ఉంటారు. కానీ ఇక్కడేం అడుగుతున్నాడు? అప్లికేషన్ అడుగుతున్నాడు. సో UPSC does not ask direct theory, it tests applications and your knowledge also. So, if inflation rises, what will RBI do? You must link concepts with real world policies. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కాన్సెప్ట్స్ని రియల్ వరల్డ్ పాలసీస్కి అప్లై చేయాలి. కాన్సెప్ట్ అర్థమైనంత మాత్రానే కాదు, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రపంచంలో వాటిని అప్లై చేయాలి. నెక్స్ట్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. మెయిన్స్ ఎగ్జామ్ డిమాండ్స్ గుడ్ రైటింగ్ స్కిల్స్. మెయిన్స్ ఎగ్జామ్స్లో మీ రైటింగ్ స్కిల్స్ బాగుండాలి, ప్రజెంటేషన్ బాగుండాలి, కీవర్డ్స్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. మెయిన్స్ ఎగ్జామ్ డిమాండ్స్ గుడ్ రైటింగ్ స్కిల్స్. ప్రాక్టీస్ 2 క్వశ్చన్స్ డైలీ. ప్రతిరోజు ఒక 2 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎస్ఏ క్వశ్చన్స్. యూజ్ కీవర్డ్స్ అండ్ స్ట్రక్చర్. మీరు రాస్తున్నప్పుడు కీవర్డ్స్ ఏదైతే ఉంటాయో అవి కంపల్సరిగా ప్రజెంట్ చేయాలి, స్ట్రక్చర్ కూడా బాగా ప్రజెంట్ చేయాలి. డోంట్ రైట్ అన్నెసరీ మ్యాటర్. డ్రా సింపుల్ డయాగ్రామ్స్. ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరం అవుతాయో అక్కడ సింపుల్గా డయాగ్రామ్స్ డ్రా చేయండి, అవసరమైనప్పుడు మాత్రమే. నెక్స్ట్, రివిజన్ స్ట్రాటజీ. చదివింది మర్చిపోవడం అనేది కామన్, అందరికీ జరుగుతుంది. రివిజన్ ఈజ్ ద కీ టు రిటెన్షన్. రివిజన్ ఈజ్ ద కీ టు రిటెన్షన్. సో చదివిన దాన్ని మరలా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో వీక్లీ రివిజన్ చేయండి, చదివిన దాన్ని రివిజన్ చేయండి. మేక్ షార్ట్ నోట్స్. మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సినాప్సిస్ అంటాం, ఎట్ ఏ గ్లాన్స్ అంటాం. సినాప్సిస్ షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. యూజ్ మైండ్ మ్యాప్స్.
మైండ్ మ్యాప్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనుకోండి. వాట్ ఆర్ ద డెఫినేషన్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, what are the effects of inflation, and what measures do you suggest to control the inflation. This is called master mind map అంటాం. సో మైండ్ మ్యాప్స్ యూజ్ చేయండి. నెక్స్ట్, కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. సర్వసాధారణంగా కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. తెలిసిన బిట్టు, తెలిసిన కాన్సెప్ట్ రాంగ్ రాస్తాం. అటువంటివి జరగకుండా చూడాలి. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. రీడింగ్ టూ మెనీ బుక్స్. ఎక్కువ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ముందు మీరు కొంచెం నిర్ణయించుకోవాలి. ప్రిలిమ్స్కి ఏ బుక్స్ చదవాలి, మెయిన్స్కి ఏ బుక్స్ చదవాలి, ముందుగానే మీరు నిర్ణయించుకోవాలి. అవి మాత్రమే చదవాలి. కనపడ్డ బుక్కల్లో కూడా చదవద్దు. దట్ ఈస్ రీడింగ్ టూ మెనీ బుక్స్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇగ్నోరింగ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. కరెంట్ అఫైర్స్ని మరలా రివిజన్ చేయాలి. నాట్ రివిజన్ రెగ్యులర్లీ. రివిజన్ అనేది ప్రాపర్గా చెయ్యాలి, రెగ్యులర్గా చెయ్యాలి. ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం చెయ్యాలి. సో రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్క్లూషన్. ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్. ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ డిఫికల్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద రైట్ స్ట్రాటజీ. మీరు కానీ రైట్ స్ట్రాటజీలో ప్రిపేర్ అయితే, ఒక టైం మేనేజ్మెంట్ ప్రకారం ప్రిపేర్ అయితే, ఒక ప్రొసీజర్ ప్రకారం ప్రిపేర్ అయితే, ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయితే ఇండియన్ ఎకానమీ డిఫికల్ట్ అయితే కాదు. ఇండియన్ ఎకానమీ డిఫికల్ట్ అయితే కాదు. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. సో కన్సిస్టెన్సీ, రివిజన్ ప్లస్ ప్రాక్టీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఇన్ యూపీఎస్సి. కన్సిస్టెన్సీ ఉండాలి, రివిజన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నట్లయితే యూపీఎస్సిలో మీరు సక్సెస్ అవుతారు. సో ఎప్పుడైతే ప్రిపరేషన్ మొదలు పెడతారో, ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పటి నుంచి సో ఎగ్జామ్ అయిపోయేంత వరకు సివియర్గా ప్రిపేర్ అవ్వాలి, సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి, వర్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. సో దెన్ ఓన్లీ యూ విల్ సక్సెస్ ఇన్ యూపీఎస్సి ఎగ్జామినేషన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, share, subscribe and comment.